యోహాను సువార్త మొదటి అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూసారా ఈ పదం ఎంత విషాదంగా ఉందో? లోకము ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. చాలామంది జనం ఉన్నారు, హాస్పిటల్లో కిక్కిరిస్తున్నారు. నేను వాళ్ళని తప్పుకొని లోనకి వెళ్దామని గదిలోకి వెళ్తానికి అంటుంటే ఒక ఆయన అంటున్నాడు, హలో ఆగు, మేము వచ్చి గంట అయింది అన్నాడు. సంతోషం. ఏం చేయాలా? నేను అన్నా వెనక్కి దక్కుని ఆయన చూసినప్పుడు అనిపించింది, అంటే ఒక్కసారి మళ్ళీ గుర్తుపట్టలేదు. ఇప్పుడు నేను లోనకి వెళ్తే కదా చికిత్స జరగాలి. ఇప్పుడు ఇట్లా చెప్తాను, హాస్పిటల్ నా మూలముగా కలిగిన, కానీ ఆయన నన్ను ట్రాజడీ. నిజమే కదా? నాకు ఆయనకు అర్థమవుతాడు చెప్పి అస్సలు ఒప్పుకోవట్లేదు ఆయన. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, నేను వచ్చి గంట అయింది కదా, ఈయన ఎవరో నన్ను తోసుకొని అని. లోకం ఆయన మూలముగా కలిగాను, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఇంకా అక్కింద ఇంకొక పదం ఉంది, ఇది ఎప్తాకు సరిపోద్ది చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాను. యేసుక్రీస్తు, అవును, యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి అని పౌలు గారు ప్రశ్నిస్తూ దానికి జవాబు చెప్పాడు. అవును, అన్నిట్లో గొప్పతనమే. ఎందుకంటే పితరులు వారు, లేఖనములు వారివి, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను అని చెప్పి రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. రక్షణ అన్నిట్లో ఎక్కువే వాళ్ళకే. మరి యూదులే లేకపోతే మన సంగతి ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి యేసుక్రీస్తు పుట్టాలి కదా. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మొదలైన వారి ప్రస్తావన నేటి దాకా, రేపు ప్రభు వచ్చిన దాకా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో జాతుల గురించి చదువుతాం. మనం కానాన్లో ఎన్నో జాతులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నెన్నో తెగలు, ఎన్నెన్నో జాతులు ఏం కనిపించవు మనకి ఎక్కడ. కానీ ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైన ఇజ్రాయేలీలు నేటికి కూడా ఉన్నారా లేరా? వారిని లేకుండా చేయాలని సాతానుడు ఎన్ని పన్నాగాలు, ఇప్పుడు కూడా పన్నాగమే, అణుబాంబు వేసి లేకుండా చేయాలని. ఎవరి వల్ల కాదు. నేను గతంలో చెప్పాను, ఇజ్రాయెల్ దేశం దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల ఎందుకు కాదంటే, దేవుడు వారి చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. దేవుని దాటి వెళ్ళాలి వారిని ఏదన్నా చేయాలంటే. తెలుసా, నిజంగా ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే వాళ్ళ కార్యాలు, వాళ్ళ చర్యలు, వాళ్ళ జ్ఞానం మనం స్పష్టంగా ఒకటి చూడగలుగుతాం. ఏంటంటే దేవుడే పనిచేస్తున్నాడు వాళ్ళ మధ్య ఉండని. మరి చేయాలి కదా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఇశ్రాయేలు దేశమునకు ఆయన కాపాడువాడు. ఆయన సకల రాజ్యాలకు ఇజ్రాయేలు దేశం ఆభరణం. వింటున్నారా? చూడండి, ఇక్కడ స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయన్ని అంగీకరించలేదు, గుర్తించలేదు, గుర్తుపట్టలేదు ఆయన్ని. అందుకే యెఫ్తాను గుర్తుపట్టలేదు వాళ్ళు. యెఫ్తా ఎవరో, యెఫ్తాలో ఉన్న గొప్పతనం, యెఫ్తాలో ఉన్న ధీరత్వం, యెఫ్తాలో దేవునికి యెఫ్తాకున్న సంబంధం. యెఫ్తాని వేసే కొడుగ్గా చూశారు, కానీ అతనిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేదు. అన్నాడు, గెట్ అప్, గో అన్నారు, అంతే, వెళ్ళిపో. నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము. ఇక్కడే ఒక మాట ఉంది, లోకమాయనను తెలుసుకోలేదు, యెఫ్తా సోదరులు యెఫ్తా ఎవరో తెలుసుకోలేదు. ఇంకొక మాట ఉంది చూడండి, అక్కడ స్వకీయులైన అంగీకరించలేదు. స్వకీయులే, సొంత అన్నలే, సొంత సహోదరులే, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే అంగీకరించలేదు. చూడండి, అక్కడ ఒక చక్కని విషయం చెప్పాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. అక్కడ మాట ఉంది, తను ఎందరు అంగీకరించారో. ఇప్పుడు చివరికి యెఫ్తా సోదరులు వచ్చారు. ఎక్కడికి? యెఫ్తా దగ్గరికి వచ్చి ఆయన అధికారాన్ని అంగీకరించారా లేదా? ఈ దినాన్ని నువ్వు నేను చేయాలి. ఎందుకో తెలుసా?
ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా, ఇంకనూ దూరస్థులమై ఉండగా, ఇంకనూ బలహీనులమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి. ప్రభు అంటాడు, నేను నీ మీద అధికారి అవుతా, ఒప్పుకుంటావా? నీ జీవితాన్ని నడిపిస్తా, ఒప్పుకుంటావా? అవును ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను. నీ అధికారానికి నేను, చెప్పండి, నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. తను ఎందరు అంగీకరించారో చూడండి, ఎందరు అంగీకరించారో ఆ చక్కని మాట ఏంటంట, వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. దేవుని పిల్లల అధికారం. ఇదినా మనం దేవుని పిల్లలమయ్యాం, ఎంత సంతోషం. ఆయన అంగీకరించాం, ఎంత సంతోషం. ఒకానప్పుడు ప్రజగా ఉండక ప్రజ అయ్యాం. ఒకానప్పుడు చీకట్లో సంచరిస్తున్నాం, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఒకానప్పుడు కనికరించబడక ఇప్పుడు మనం ఏమయ్యాం? స్వకీయులమయ్యాం. ఇప్పుడు అంగీకరించాం, ఆయన పిల్లలయ్యాం. అందుకే తండ్రి అబ్బా అని పిలిచే గొప్ప ఆధిక్యత మనకి దయచేశాడు. మరింత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆయన స్తుతిద్దాం, కీర్తిద్దాం, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం.